ఫోన్ దొంగిలించింది అనే అనుమానంతో ఒక చిన్నారిని వేడి గరిటతో శరీరంతో పాటు ముఖంపై కాల్చారు ఆ దుర్మార్గులు. తాను ఫోన్ దొంగిలించలేదని ఆ పాప ఎంతగా ప్రాధేయపడినా వారు వినిపించుకోలేదు. ఆ పాప అరుపులను చూసి కూడా కనీసం వారికి కనికరం కలగలేదు. మరి ఆ దారుణ విషాద ఘటన గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి. శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా కుడితిపాలెంలో దారుణం జరిగింది. తన ఇంట్లో సెల్ ఫోన్ కనిపించకుండా పోవడంతో సన్నారి మాణిక్యం అనే మహిళ పక్కింట్లో ఉండే ఓ 10 ఏళ్ల బాలికపై అనుమానంతో ఆమెను చిత్రహింసలకు గురిచేసింది. చిన్నారి బట్టలు విప్పి కాల్చిన అట్లకాడతో బాలిక మూతి నాలుకపై వాతలు పెట్టారు. తాను సెల్ ఫోన్ దొంగిలించలేదని ఆ చిన్నారి పదే చెప్పినా వారు వినిపించుకోలేదు. ఆ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే రంగంలో దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆ గిరిజన బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిన్నారిని హింసించిన ఘటనలో మొత్తం 5గురిని అదుపులో తీసుకున్నారు పోలీసులు. అయితే చిన్నారిని హింసించింది ఆమె బంధువులే అని తెలిసింది. చిన్నారి తల్లి వెంకటరమణమ్మ పాపను చిన్నప్పుడే సన్నారి మాణిక్యం వద్దే వదిలేసి వేరొకరిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. అయితే వారా పాపను ప్రతి విషయంలో టార్చర్ చేస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. అయితే చిన్నారిని హింసించిన ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనుషులు ఇంత కర్కశంగా ఉంటారా, మానవుల్లాగా బ్రతకడం మరిచిపోయారా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.